బంగ్లాదేశ్ రాడికల్ లీడర్ ఉస్మాన్ హాదీ చనిపోవడంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మాన్ హాదీ ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. భారత్ అవామీ లీగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల్లో భాగంగా బంగ్లాదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్లైన ప్రోథమాలో, డైలీ స్టార్ కార్యాలయాలకు నిప్పుపెట్టారు దుండగులు. ఆ సమయంలో న్యూస్ పేపర్ల సిబ్బంది కార్యాలయంలోనే ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులున్నాయి. దీంతో పోలీస్, పారామిలిటరీ బలగాలు మోహరించారు. బంగ్లాదేశ్లో ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు జరగనున్నాయి. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్లోని సౌత్ ప్లాజాలో ఆ దేశ జాతీయ కవి సమాధి పక్కనే హాదీ మృతదేహాన్ని ఖననం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హాదీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. అటు హాదీ మృతదేహాన్ని ప్రజల సందర్శనకు అధికారులు అనుమతించలేదు. ఇప్పటికే సింగపూర్ నుంచి హాదీ మృతదేహం ఢాకా చేరుకుంది.